కూడా చూస్ చేసుకున్నారు చదువుకోవడానికి కారణం ఏంటి? ఫైనాన్షియల్లీ వెరీ ఇండిపెండెంట్ కంట్రీ. 23.5 CHF per hour is a basic wage in that country, and 1 CHF is equal to 110 rupees. సగటున ఒక 6 లక్షల రూపాయలు ప్రతి మనిషి సంపాదిస్తారు అక్కడ. అంటే ప్రతి ఇయర్ ప్రతి నెలకి. తర్వాత అఫోర్డబుల్ ట్యూషన్ ఫీజ్. పబ్లిక్ యూనివర్సిటీలో చూసుకుంటే హార్డ్లీ ఒక 1000 to 2000 CHF లో వాళ్ళకి 1 year ఫీజు అయిపోతుంది. ప్రైవేట్లో కూడా యాజ్ లో యాజ్ 10,000 CHF లో కూడా వాళ్ళకి కోర్స్ అయిపోవచ్చు. మరీ ముఖ్యంగా వీసా అష్యూరిటీ చాలా ఎక్కువ ఉన్న కంట్రీ. విదేశ్ కన్సల్ట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. మీకు డైలీ అప్డేట్స్ అన్నీ కూడా ఇక్కడ వస్తాయి అనమాట. సో ఎవరైతే అప్డేట్ వెళ్ళి చదవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా అప్డేట్స్ కోసం అయితే ఖచ్చితంగా ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఎవరైతే ఇండియా నుంచి స్విట్జర్లాండ్కి వెళ్ళి చదువుకోవాలనుకుంటున్నారో ముఖ్యంగా వాళ్ళ కోసం, అలాంటి స్టూడెంట్స్ కోసమే ఈ వీడియో అనమాట. హాయ్ సార్, నమస్తే. నమస్తే జింతా, ఎలా ఉన్నారు? సూపర్, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను సార్. సో స్విట్జర్లాండ్ గురించి మనం మాట్లాడుకుంటే బేసిక్గానే అందరూ చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అని చెప్తూ ఉంటారు కదా. మరి చాలా మంది స్టూడెంట్స్ స్విట్జర్లాండ్ని కూడా చూస్ చేసుకున్నారు చదువుకోవడానికి. ఎందుకు, కారణం ఏంటి? సో ఫస్ట్ థింగ్ అండి, బేసికలీ స్విట్జర్లాండ్ మీరు చెప్పినట్లు బ్యూటిఫుల్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అని గూగుల్ని అడిగితే కళ్ళు మూసుకొని స్విట్జర్లాండే చెప్పేస్తారు. అది కాకుండా మనకి స్విట్జర్లాండ్ వచ్చేప్పటికి ఏంటంటే వాళ్ళు ఫైనాన్షియల్లీ వెరీ ఇండిపెండెంట్ కంట్రీ. వాళ్ళ పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూసుకుంటే అమెరికన్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ కంటే బెటర్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉన్న కంట్రీ అది. సో అంటే రిచ్ పీపుల్ ఎక్కువ ఉంటారు అనుకుంటున్నారు, కానీ కాకపోతే అక్కడ ఉన్న వాళ్ళందరూ రిచ్ అవుతారు. ఎవరు వెళ్ళినా కూడా. ఎందుకంటే ఆ దేశంలో బేసిక్ వేజ్ అనేది ఉంటుంది. అంటే ఏ దేశంలో అయినా కూడా ఇంత జీతం కంపల్సరీ ఇవ్వాలని ఉంటుంది. అయితే మన ఇండియాలో ఒకసారి మనం ఫాలో అవ్వము, అది వేరే విషయం. కానీ యూరోప్లో ముఖ్యంగా స్విట్జర్లాండ్లో దే ఫాలో దట్. ఒక గంటకి సగటున 23.5 CHF per hour is a basic wage in that country. అంటే దాని ద్వారా మంత్లీ ఒక 40 hours per week ఫుల్ టైం జాబ్ చేస్తే 4.5 weeks ఏ మంత్ వేసుకుంటే దాదాపు 5,200 CHF అంటే 5,200 CHF per month is a basic wage. Anybody, you, me or anybody flipping a burger in a Burger King, they still get 5,200 CHF and 1 CHF is equal to 110 rupees. సో యావరేజ్గా సగటున ఒక 6 లక్షల రూపాయలు ప్రతి మనిషి సంపాదిస్తారు అక్కడ. అంటే ప్రతి ఇయర్ ప్రతి నెలకి. కాబట్టి అది రిచెస్ట్ కంట్రీ అయింది. సో అటువంటి రిచ్ కంట్రీలో ఆటోమేటిక్గా మనకి కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా కొద్దిగా ఎక్కువ ఉంటుంది. దాని గురించి డీటెయిల్గా డిస్కస్ చేస్తాను. కానీ దానికంటే ముఖ్యంగా ఏంటంటే ఒకటి, మేకింగ్ మనీ ఈజ్ నాట్ ఏ వెరీ బిగ్ టాస్క్ ఇన్ స్విట్జర్లాండ్. రెండో థింగ్ ఏంటంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్. చాలా పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్, మనుషులందరూ కూడా చాలా కామ్గా సటిల్గా ఉంటారు. అంటే ఎక్కడ కూడా ఏంటంటే మరీ ఓవర్ ఇమిగ్రేషన్ లేనటువంటి కంట్రీ. తర్వాత నెక్స్ట్ వచ్చేప్పటికి ముఖ్యంగా ఇక్కడున్న క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా వాళ్ళని ఆ స్టేజ్లో కూర్చోబెట్టింది. అంటే అక్కడ ఉన్న యూనివర్సిటీస్ కావచ్చు, అక్కడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, వాటి వల్ల కూడా వీళ్ళకి బెటర్ అడ్వాంటేజ్. అంటే అక్కడ ఉన్న యూనివర్సిటీస్ అని కూడా వరల్డ్లో టాప్ 40th 50th ర్యాంక్. అంటే ఎగ్జాంపుల్ ETH Zurich ఆర్ Zurich యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ సైన్సెస్ ఆర్ యూనివర్సిటీ ఆఫ్ బాసిల్, ఇలా చాలా మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి. అంటే మెయిన్ అట్రాక్షన్ స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే మంచి యూనివర్సిటీస్ ఒకటి. తర్వాత అఫోర్డబుల్ ట్యూషన్ ఫీజ్. పబ్లిక్ యూనివర్సిటీలో చూసుకుంటే హార్డ్లీ ఒక 1000 to 2000 CHF లో వాళ్ళకి 1 year ఫీజు అయిపోతుంది. ప్రైవేట్లో కూడా యాజ్ లో యాజ్ 10,000 CHF లో కూడా వాళ్ళకి కోర్స్ అయిపోవచ్చు. సో చాలా ఈజీగా అఫోర్డ్ చేసుకునే ట్యూషన్ ఫీజు తోటి ఇంత మంచి కంట్రీలో ఎంట్రీ. మరీ ముఖ్యంగా వీసా అష్యూరిటీ చాలా ఎక్కువ ఉన్న కంట్రీ. ఐ వుడ్ సే యాక్చువల్లీ టచ్ వర్డ్ వీఆర్ ఎంజాయింగ్ 100% సక్సెస్ రేట్ ఫర్ స్టూడెంట్ వీసా ఫర్ స్విట్జర్లాండ్. సో స్టూడెంట్కి ఏంటంటే హ్యాజల్ ఉండదు. ఇలా వేరియస్ ఫ్యాక్టర్స్ ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ స్టూడెంట్స్ టు స్టడీ ఇన్ స్విట్జర్లాండ్. సార్ ఇంకోటి, ఇప్పుడు ఇంత బ్యూటిఫుల్ ప్లేస్ మనం అందరం వెళ్ళి చదువుకోవాలనుకునే స్టూడెంట్స్ చాలామందిని చూస్తూ ఉంటాం కదా. అయితే చాలామందికి ఉండే డౌట్ ఏంటంటే ఎలాంటి స్టడీ, ఎలాంటి యూనివర్సిటీస్ ఉంటాయి, ఎలాంటి కోర్సెస్ ఉంటాయి, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది మొత్తానికి? సో రైట్ ఫ్రమ్ బ్యాచిలర్స్ అండ్ మాస్టర్స్ వీ హ్యావ్ ఆల్ ది ప్రోగ్రామ్స్ టాట్ ఎక్స్క్లూజివ్లీ ఇన్ స్విట్జర్లాండ్ అండి, ఇంగ్లీష్లో. సో ఫస్ట్ థింగ్ ఏంటి, స్విట్జర్లాండ్ అంటే ఫ్రెంచ్ ఆర్ జర్మన్ మాట్లాడతారు అనేది ఒక అపోహ. బట్ రియాలిటీ ఏంటంటే దెర్ ఇస్ అంటే ఫ్రెంచ్ సైడ్ ఉన్న రీజన్ అంటే జెనీవా ఇవన్నీ ఫ్రెంచ్ లాంగ్వేజ్, తర్వాత జ్యూరిక్ ఇటువైపు ఏమో జర్మన్ లాంగ్వేజ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. బట్ రియాలిటీ ఏంటంటే స్విట్జర్లాండ్లో 90% పీపుల్ దే స్పీక్ ఇంగ్లీష్, దే కెన్ స్పీక్ ఇంగ్లీష్ అండ్ దే స్పీక్ ఇంగ్లీష్. కాబట్టి ఎక్కడ కూడా వీళ్ళకి లాంగ్వేజ్ బ్యారియర్ పెద్దగా ఉండదు చదువుకునేటప్పుడు. బట్ చదివేటప్పుడు ప్రతి యూనివర్సిటీ కూడా వాళ్ళకి లాంగ్వేజ్ ఫ్రీగా నేర్పుతుంది. ఫస్ట్ 6 months ఫ్రీగా నేర్పుతారు. ఆ తర్వాత వీళ్ళు ఎంత ప్రాక్టీస్ చేస్తే ఓ 2 ఏళ్ళు చదివే లోపు వాళ్ళు లాంగ్వేజ్ నేర్చుకుంటే కనుక అబ్సల్యూట్గా సెట్ అవుతారు. అయితే ఇక్కడ మనకి యూనివర్సిటీస్ పరంగా చూసుకుంటే పబ్లిక్ యూనివర్సిటీస్లో మనకి ఒక 1000 CHF అంటే ₹1,00,000 మొత్తం ఫీజు అయిపోతుంది వాళ్ళకి 1 yearకి. 2 lakh rupeesలో స్విట్జర్లాండ్లో మాస్టర్స్ చేయొచ్చు. ఇంకేం కావాలి, చక్కగా వాళ్ళు వెళ్ళిన తర్వాత పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చు. అండ్ దాంట్లో వచ్చే ఇన్కమే
ఇంతకుముందు ఫుల్ టైం జాబ్కి 5,200 చెప్పాను కదా, పార్ట్ టైం జాబ్లో దానికి సగం అంటే 2.5 lakhs పైన వాళ్ళకి పార్ట్ టైంలో 1 month ఇన్కమ్ వస్తుంది. దాంట్లో వాళ్ళు ₹1,00,000 ఖర్చు పెట్టినా, ₹1,20,000 ఖర్చు పెట్టినా కూడా స్టిల్ ₹1,00,000 సేవింగ్ ఉంటుంది. అంటే వాళ్ళు ఒక 1 month పార్ట్ టైం సేవింగ్ వీళ్ళ 1 year ఫీజు అవుతుంది ఇఫ్ యూర్ గెటింగ్ ఇన్ టు పబ్లిక్ యూనివర్సిటీ. సో వాటి కోసం రైట్ ప్రాసెస్ కోసం విదేశ్ కన్సల్ట్స్ కాంటాక్ట్ చేస్తే స్టూడెంట్ ప్రొఫైల్ బట్టి వాళ్ళ ఎలిజిబిలిటీ క్రైటీరియా సెలెక్ట్ చేసి వాళ్ళ IELTS రిక్వైర్మెంట్ ఇవన్నీ కూడా విదేశ్ కన్సల్ట్ మేము ఎక్స్ప్లెయిన్ చేసి స్టూడెంట్ వి మేక్ షూర్ దట్ వీ గెట్ ఇన్ టు ద రైట్ యూనివర్సిటీ. ఒక్కోసారి ఏంటంటే ఆ స్టూడెంట్కి ఆ ప్రొఫైల్ మనకి మ్యాచ్ చేయలేక ఆ యూనివర్సిటీస్ రాకపోతే కూడా దేర్ ఆర్ వెరీ గుడ్ పబ్లిక్ ప్రైవేట్ యూనివర్సిటీస్ వేర్ ట్యూషన్ ఫీజ్ యాజ్ లో యాజ్ 10 lakh rupees per year లో అయిపోతుంది. సో ఈ రోజున మనం చాలా కంట్రీస్లో చూసుకుంటే వెస్ట్ కంట్రీస్ అన్నీ కూడా మినిమం 10 to 15 lakhs ఫీజు ఉంది. సో అంత తక్కువ ఫీజులో వీళ్ళు చక్కగా ప్రైవేట్ యూనివర్సిటీలో చదివినా కూడా దే కెన్ స్టిల్ ఎంజాయ్ ద సేమ్ బెనిఫిట్స్ వాట్ దే ఎంజాయ్ ద పబ్లిక్ యూనివర్సిటీ. అంటే సంథింగ్ లైక్ వాళ్ళు అక్కడ పోస్ట్ స్టడీ వర్క్ కావచ్చు, అక్కడ నుంచి తర్వాత ఇంటర్న్షిప్స్, ఈ సపోర్ట్ అంతా కూడా బాగుంటుంది. కాబట్టి ఐదర్ వేస్ యూ గో ఇన్ టు పబ్లిక్ యూనివర్సిటీ ప్రైవేట్ యూనివర్సిటీ ద స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాట్ దే మెయింటైన్ విల్ బి వన్ అండ్ ద సేమ్. స్కాలర్షిప్ అడ్మిషన్ గురించి ఏం చెప్తారు? సో ఫస్ట్ థింగ్ అండి, ఇప్పుడు నేను చెప్పినట్లు పబ్లిక్ యూనివర్సిటీ అనగానే అసలు మన స్కాలర్షిప్తో గొడవే లేదు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు చాలా సబ్సిడైజ్డ్ ఫీజు ₹1,00,000 కడుతున్నారంటే సంవత్సరానికి చాలా చాలా తక్కువ. సో పబ్లిక్ యూనివర్సిటీస్లో ఇంకా స్కాలర్షిప్స్ ఏమి ఎక్స్పెక్ట్ చేయొద్దు, పాపం వాళ్ళని ₹1,00,000 కట్టి వదిలేద్దాం. అదే ఒకవేళ ప్రైవేట్ యూనివర్సిటీస్ అయితే కనుక దేర్ ఆర్ యూనివర్సిటీస్ విచ్ యూజువల్లీ చార్జ్ 15 lakhs to 20 lakhs. But we as Videsh Consults, we are exclusively working with them, with the universities in Switzerland. We have a separate agreement with them where actually we want the fees to be come down so that we can send our students. So దీని ద్వారా ఏంటంటే we are offering a scholarship of about 25% to 50% scholarships. సో వాళ్ళ ట్యూషన్ ఫీజు ఒకవేళ 25 lakhs అనుకోండి, దాన్ని మనం 50% స్కాలర్షిప్ వచ్చిన తర్వాత ఇట్ విల్ ఓన్లీ బి 12.5 lakh rupees per year. సో అంత తక్కువ ఫీజులో మనం ట్యూషన్ ఫీజుని కూడా స్కాలర్షిప్ రూపంలో ఆ ఫీజు తగ్గించడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఆల్మోస్ట్ ప్రతి ప్రైవేట్ యూనివర్సిటీ మేము వర్క్ చేసేది వీ ఆల్సో హ్యావ్ ఎ ఎక్స్క్లూజివ్ స్కాలర్షిప్ అగ్రిమెంట్ విత్ ద కన్సర్న్డ్ కోర్స్ కోఆర్డినేటర్స్ అండ్ ద యూనివర్సిటీ హెడ్స్. సో దాని ద్వారా ఏంటంటే మనం ఇచ్చే ప్రైజింగ్ కూడా వాళ్ళకి డైరెక్ట్గా యూనివర్సిటీకి అప్రోచ్ అయిన దానికి విదేశీ నుంచి వెళ్ళిన దానికి దే విల్ ఫైండ్ ద డిఫరెన్స్. తర్వాత కొన్ని యూనివర్సిటీకి ఏంటంటే చాలా వాటికి అప్లికేషన్ ఫీజు ఉంటుంది which is usually 100 CHF or 150 CHF. అయితే విదేశ్ కన్సల్ట్స్కి ఏంటంటే వీ హ్యావ్ సమ్ అప్లికేషన్ ఫీ వేవర్. సో దీని ద్వారా ఏంటంటే యూనివర్సిటీకి అప్లై చేసేటప్పుడు కూడా స్టూడెంట్ ఆ 15,000 20,000 కట్టకుండా నేరుగా మాకేంటంటే మాకు విదేశ్ కోడ్ ఉంటుంది, ఆ కోడ్ పెట్టగానే వాళ్ళు అప్లికేషన్ ఫీజు వే ఆఫ్ చేస్తారు. తద్వారా స్టూడెంట్ కూడా ఆ అమౌంట్ కూడా మిగిలిపోతుంది. ఓకే సార్, ఇంకోటి ఇప్పుడు స్విట్జర్లాండ్లో చదువుకుంటే వాళ్ళకి కెరియర్ ఎలా ఉంటుంది, జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, ప్యాకేజెస్ ఎలా ఉంటాయి? సో ప్యాకేజెస్ గురించి ఇంతకుముందే చెప్పాను కదా, దట్ ఈస్ స్టార్టింగ్ శాలరీ వాళ్ళకి మినిమం ఒక 6 లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది. తర్వాత కెరీర్ ఆపర్చునిటీస్కి వచ్చేటప్పటికి స్విట్జర్లాండ్ అనేటప్పటికి దే హ్యావ్ వెరీ బిగ్ ఇండస్ట్రియల్ సెటప్. దాన్ని బట్టి IT సెక్టర్స్ కానీ, టూరిజం కానీ, తర్వాత డైరీ సెక్టర్స్ కానీ, తర్వాత దే హ్యావ్ వాట్ నాట్. ఫర్ ఎగ్జాంపుల్ నెస్లే తీసుకుంటే నెస్లే వరల్డ్స్ హెడ్ క్వార్టర్స్ ఇస్ ఇన్ స్విట్జర్లాండ్. సో వాళ్ళ కింద అంబ్రెలా కింద నెస్లే అంబ్రెలా కింద కొన్ని దాదాపు 140 కంపెనీస్ ఉన్నాయి, 140 డిఫరెంట్ కంపెనీస్. అది మనకు తెలిసి ఇది అంటే ఇది నెస్లేనా అనుకుంటాం. సో అలాంటి కంపెనీస్ చాలా చాలా ఉన్నాయి. అది కాకుండా దెర్ ఆర్ మెనీ ఎయిర్లైన్ కంపెనీస్. సో ఇక్కడ స్విట్జర్లాండ్లో ఏంటంటే జాబ్ ఆపర్చునిటీస్ ఆర్ యాంపుల్ ప్రొవైడెడ్ వీళ్ళ కొద్ది లోకల్ లాంగ్వేజ్ కొంచెం ఈ 2 yearsలో లాంగ్వేజ్ పికప్ చేస్తే జాబ్ అనేది వెతుక్కుంటూ వస్తుంది. స్కిల్ సెట్ అంటారా, అది ఎలాగో యూనివర్సిటీ చూసుకుంటుంది. బికాస్ యూనివర్సిటీలో వీళ్ళు ఎప్పుడైతే ప్రాక్టికల్ మోడ్లో చదువుతారో ఆటోమేటిక్గా స్కిల్ సెట్లో వీళ్ళకి ఏం షార్ట్ కమింగ్స్ ఉండదు. బట్ అట్ ద సేమ్ టైం వీళ్ళు లోకల్ లాంగ్వేజ్ వెళ్ళిన తర్వాత ఫస్ట్ మంత్ నుంచి దే స్టార్ట్ ప్రాక్టీసింగ్ దట్. ఒక 1 yearలో దే విల్ బీ ఇంటర్మీడియట్ లెవెల్. అక్కడి నుంచి ఇంకో 1 yearలో ఇఫ్ దే గెట్ ఇన్ టు అడ్వాన్స్ లెవెల్ ఆటోమేటిక్గా వీళ్ళకి జాబ్స్ అనేది ఈజీగా సెట్ అయిపోతాయి. ఓకే, స్విట్జర్లాండ్ వెళ్ళి చదవాలనుకునే స్టూడెంట్స్కి మీరు ఇచ్చే అడ్వైస్? ఫస్ట్ థింగ్ ఏంటంటే డ్రీమ్ బిగ్ అనేది నిజంగా స్విట్జర్లాండ్కి వర్తిస్తుంది. బికాస్ స్విట్జర్లాండ్ అనగానే అమ్మో ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ, ఇక్కడ ఎంప్లాయబిలిటీ నేను చేస్తానో లేదో ఈ భయాలు వద్దు. ఫస్ట్ థింగ్ నువ్వు చేయాలి తప్పదు. వెన్ యూ ప్లాన్ అబ్రాడ్ యాక్చువల్లీ యు ఆర్ ఇన్ అ వార్ జోన్. ఆ వార్ జోన్లో నీకున్నదేంటి, నీకున్న శక్తుల్లో నీ స్కిల్లే, నీ తెలివితేటలు, తర్వాత అక్కడున్న భాషని మనం అవపోషణ చేయడం. సో ఆ భాష గురించి అంటారా, ఆబ్వియస్లీ మీరు ఎగ్జాంపుల్ యూ హ్యావ్ కమ్ ఫ్రమ్ అదర్ ప్లేస్ అండ్ ఇప్పుడు హైదరాబాద్ వచ్చారు కాబట్టి తెలుగు చక్కగా మాట్లాడుతున్నారు. అలాగే ఎవరు ఎక్కడ ఏ కొత్త కంట్రీ కొత్త ప్లేస్ వెళ్ళినప్పుడు ఆ లోకల్ లాంగ్వేజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది ఉంటే అవకాశాలు ఆటోమేటిక్గా వెతుక్కుంటూ వస్తాయి. రెండో థింగ్ ఏంటంటే అక్కడ మీకు మనకి బేసిక్గా ఏంటంటే ఇప్పుడు ఇండియన్స్ గో బ్యాక్ అనే ఒక నినాదం ఏదైతే మనం ఆస్ట్రేలియాలో US చూస్తున్నామో యూరోప్లో అసలు లేనే లేదు. దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే అమెరికాకి లాస్ట్ 22-23 or 23-24లో ఆల్మోస్ట్ 2.2 lakh స్టూడెంట్స్ ఇండియా నుంచి వెళ్ళారు. ఆ టైంలో స్విట్జర్లాండ్కి వెళ్ళింది 800 మంది.
సో మన ఇండియన్స్ చాలా తక్కువగా వెళ్ళేటువంటి కంట్రీ. దాంట్లో కూడా చాలామంది రీసెర్చ్ వైపు పిహెచ్డీస్ కోసం వెళ్ళిన వాళ్ళు ఎక్కువ, మాస్టర్స్ కోసం వెళ్ళారు, బ్యాచిలర్స్ కోసం చాలా తక్కువ వెళ్ళారు. సో ఆబ్వియస్లీ నెంబర్స్ ఎప్పుడైతే తక్కువ ఉన్నాయో అక్కడ ఇంకా మనం స్టిల్ ఫారినర్స్, అండ్ దిస్ సిచ్యువేషన్ విల్ బీ స్టాగ్నెంట్ ఫర్ నెక్స్ట్ అట్లీస్ట్ కమింగ్ 10 years. ఇంకో 10 ఏళ్ల వరకు కూడా మన వాళ్ళు ఎంత వెళ్ళినా కూడా వాళ్ళకి చిరాకు అయితే రాదు. బేసికలీ యూ హ్యావ్ దట్ ఆప్షన్. రెండో థింగ్ ఏంటంటే షెంజన్ వీసా ఉండడం వల్ల వీళ్ళకి స్విట్జర్లాండ్ వీసా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అది ఇంకొక 27 దేశాలు కూడా వాళ్ళకి వీసా ఉండడం వల్ల వాళ్ళు ఎక్కడైనా కూడా వాళ్ళు జాబ్ చేసుకోవచ్చు. బట్ హ్యావింగ్ సెడ్ దట్ స్విట్జర్లాండే జాబ్ చేయండి, సో దట్ మీకు ఎక్కువ రూపాయలు వస్తాయి. సో మీరు ఎవరైనా స్విట్జర్లాండ్ వెళ్ళాలి అనుకుంటే అక్కడిక్కడ వెళ్ళి టైం వేస్ట్ చేసుకోకండి. ఎందుకంటే బయట మనం చాలా వింటున్నాం, కొన్ని కన్సల్టెన్సీస్ ఉన్నాయి, అక్కడ వెళ్ళాక డబ్బులు తీసుకొని ప్రాపర్గా ఆన్సర్ ఇవ్వకపోవడం, మళ్ళీ అసలు పంపించాలన్న ఆలోచనలు కూడా లేరని చెప్పి విన్నాము. సో మీలా మోసపోయే వాళ్ళందరికైతే ఇది ఒక పర్ఫెక్ట్ సొల్యూషన్ అని చెప్పాలి. అందరూ కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్పై కాంటాక్ట్ అవ్వండి, విదేశ్ కన్సల్ట్స్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సునీత.